జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం, దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ అదర్ అలయన్సెస్తో కలిసి ఫామ్ అయిన పార్టీ జార్ఖండ్. దీంట్లో మనం చూసుకుంటే హేమంత్ సోరెన్ చీఫ్ మినిస్టర్ కింద ఉన్నారు. ఆయన్ని పరిమళ నత్వాని వెళ్ళి కలిసి వచ్చారు. దాని తర్వాత విపరీతమైన స్పెక్యులేషన్స్ మొదలైన పరిమళ నత్వాని జార్ఖండ్ నుంచి రాజ్యసభ నామినేషన్ అయిపోతున్నారు అని. దాంట్లో విచిత్రంగా ఎవరు ఊహించిన పేరు విజయసాయి రెడ్డి. దానికి వింతగా ఈరోజు పొద్దున్నే నామినేషన్ పేపర్లు కొనుక్కొచ్చి విజయసాయి రెడ్డి ఆఖరికి నామినేషన్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. సోర్సెస్ ప్రకారం వింటున్న వార్తలు ఏంటంటే జేఎంఎంతో ఆయన టాక్స్లో ఉన్నారు. ఇంకా టాక్స్ ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతాయో లేదో కూడా మనకు తెలియదు. కానీ మనం చూసుకుంటే జేఎంఎం 2 స్థానాలు ఉండగా మిత్రపక్షాన్ని పాటించుకుని కాంగ్రెస్కి ఒక స్థానం ఇచ్చారు, జేఎంఎం ఒక స్థానం వాళ్ళు ఉంచుకున్నారు. అండ్ జేఎంఎం అలయన్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లియర్గా హేమంత్ సోరెన్ డెసిషన్ లాస్ట్, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు వెళ్తారు అని అన్నారు. ఇక్కడ జేఎంఎం నామినేట్ చేసింది బైద్యనాథ్ రామ్ని, ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు ఆయన. కాంగ్రెస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు ఫైల్ ఫర్ ప్రణవ్ జా. ఇక్కడ మనం బైద్యనాథ్ రామ్, ప్రణవ్ జా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి జేఎంఎం అండ్ కాంగ్రెస్ నుంచి. కానీ విచిత్రంగా వచ్చిన మరో 2 పేర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రాజ్యసభకి వెళ్ళిన పరిమళ నత్వాని, విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి టాక్స్ మాత్రం ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన నామినేషన్ మాత్రం సాయంకాలమే వేస్తాను అని చెప్పి ధీమాతో ఉన్నారు.